బట్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాం. సింగిల్ గా అయితే సరే గెలుస్తుందని. ప్రసాద్ గారు అంటే ఇష్టం లేకుండా ఏదో బలవంతంగా వైజాగ్ సభకి మీరు హాజరయ్యారు అనేటువంటిది శ్రీనివాస్ గారు మీ మీద ఆరోపణ. రెండోది బీజేపీ కూడా మరి జనసేనను వదులుకోవటమా, ఎన్డీఏలో ఉన్నారు, టీడీపీ ఎన్డీఏలో లేదు, ఎన్డీఏలో లేని టీడీపీ ఎన్డీఏలో ఉన్న జనసేన కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఆలోచనలో పడ్డది జనసేనని వదులుకోవటమా ఏంటి అనేటువంటిది. ఇవన్నీ ఎలా చూడాలి? ప్యానెల్లో ఉన్న సభ్యులకు, ప్యానలిస్టులకు, బిగ్ టీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలండి. ఇప్పుడు వచ్చేసి మన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ పీకే ఏం పీకేది లేదు, తెలుగుదేశం తీసుకొచ్చింది పీకేని, ఆయన ఏం పీకలేడు, 175 సీట్లలో ఎవరిని పెడితే వాళ్లే గెలుస్తామని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పారు. మరి ఆయన ఏమి పీకలేకపోతే ఏం పీకుతాడని చెప్పి మీరు ఆ రోజున ఆయన పెట్టుకున్నారనే దానికి మీరు ఆత్మపరిశీలన చేసుకొని ప్రజలకు చెప్తే సరిపోద్దని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున భావిస్తున్నాం. అదే విధంగా వచ్చేసి వైజాగ్ లో లోకేష్ గారి మీటింగ్ కి జనాలు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు ముభావంగా ఉన్నారు అని చెప్పటం ఏంటంటే వైసీపీ పార్టీ వాళ్ళు అభద్రతా భావంతో వాళ్ళ మైలేజ్ తగ్గిపోయి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ మూడు బాగలేదు, జనాలు లేరని చెప్పి ఏమన్నా దువ్వాడ శ్రీనివాస్ గారికి ఎవరన్నా చెప్పారో లేదో, మరి ఆయన బిగ్ టీవీ ప్రేక్షకులు చెబితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. జనసేన తెలుగుదేశం పార్టీ 2024లో ఖచ్చితంగా అధికారంలో రాబోతుంది. ఇప్పుడు 175 సీట్లకు సంబంధించి ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెడితే వాళ్ళు గెలుస్తారు, ఇక్కడ అభ్యర్థులతో సంబంధం లేదన్నారు. ఇక్కడ అభ్యర్థులతో సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభ బాగా వీస్తుంటే మీరు అభ్యర్థులను మార్చుకోవాల్సిన అవసరం ఏంది? మీరు మొన్న ఎన్నుకునేటప్పుడు ఎలక్షన్ లో వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎన్నికయ్యేటప్పుడు వాళ్ళు మంచోళ్ళు అయిపోయి ఇవాళ వచ్చేసి వాళ్ళు స్వార్థపరులు, మంచోళ్ళు కారంటే వాళ్ళు చేసిన పనులు ఏందో అనేది ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. అదేవిధంగా బీజేపీతో జనసేన పార్టీ కలిసి ఉంటుందా లేదా అనేది సంబంధించి జనసేన పార్టీ అధినాయకత్వం దానికి సంబంధించి చర్చలు జరుపుతా ఉంది. నా స్థాయిలో నేను ఇక్కడ చెప్పే విషయం కాదు. బీజేపీని ఒప్పించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోవడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 4.5 ఏళ్లలో ఎమ్మెల్సీ గారు చెప్పారు ఏదో లక్షలాది ఇళ్ళు ఇచ్చామని చెప్పి, ఆ తర్వాత లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి ఏదో కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ 4.5 ఏళ్లలో వాళ్ళు పాదయాత్రల్లో, మేనిఫెస్టోల్లో చెప్పినవి కానీ అవన్నీ జనాలకి క్షేత్రస్థాయిలో ఇచ్చినవి కాదు. లక్షలాది ఇల్లు లేదు కానీ లక్షల కోట్ల మద్యం దాగిచ్చారు, కల్తీ మద్యం జనాల చేత. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఏందనేది ఇప్పటికీ వాళ్ళు టిట్కో ఇళ్ళు ఇప్పటికీ హ్యాండ్ ఓవర్ చేయని పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి హ్యాండ్ ఓవర్ చేయని ఉన్నాయి. కొత్తగా ఉన్న ఇల్లు సరే మీరు 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 చెప్తున్నారు అంటే ప్రభుత్వ వైఫల్యాలు మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ పొలిటికల్గా కూడా మీరు అన్నట్టుగా మీరు టీడీపీ కలిసి ప్రయాణం చేయాలనుకున్నారు, బీజేపీ మీతో కలిసి రావడానికి వీలు లేకుండా ఉంది. ఈ కాంటెస్ట్ కూడా ఒకటి రేపు ఏపీ రాజకీయాల్లో, రాజకీయ సమీకరణలో కొంత తేడా కనపట్టలేదా? ఏదున్నా కానీ తెలుగుదేశం బీజేపీని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మా అధినేత చెప్పారు. ఆ ప్రకారం ప్రయాణం జరుగుతుందని మేము భావిస్తున్నామండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కృష్ణాంజనేయులు గారు, ఏ రకంగా చూడాలి? ఏపీ రాజకీయ పరిణామాలు కొంత వేగంగా మారుతున్నాయి సమీకరణలు అనే